వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. చూడండి, ఈ నామినేషన్ ఈ వారం చిల్లిగా ఉంది. నిఖిల్ ఏమో పృథ్వీని నామినేషన్ చేస్తాడు. ఎందుకు? చిన్న చిన్న విషయాలు నువ్వు సపోర్ట్ చేయలేవు, నువ్వు ఆడలేదు, గేమ్ ఆడడం లేదు సరితో. ఇది నామినేషన్ అయితే నాకు పెద్దగా అనిపించలేదు. సోనియాది అండ్ విష్ణుప్రియది. ఎందుకంటే వాళ్ళ నామినేషన్ మొన్న జరిగిన గొడవ వల్ల వీళ్ళిద్దరి మధ్యలో నామినేషన్ చేయటం అనేది కరెక్ట్ పాయింట్. నన్ను అడిగితే సోనియాది కరెక్ట్. విష్ణుప్రియ మాట్లాడడము ఊర్లో ఎంతమందిలో ఉన్నా మాట్లాడే రీజన్ బాగలేదు కాబట్టి నామినేషన్ చేయడం అనేది కరెక్ట్ అయిన పాయింట్. సోనియాది కరెక్ట్, విష్ణుప్రియది అంత కరెక్ట్ అయిన కాదు. సోనియా అండ్ సీతాది కూడా, సీతాది రాంగ్, సోనియాది రైట్. ఆ బొక్క అని తప్పుడు మాటలు మాట్లాడడం అనేది చాలా రాంగ్. ఇద్దరి మధ్యలో ఒక సమావేశం జరిగినప్పుడు అవతల మనిషి మాట్లాడేది బొక్క అంటే తప్పు అన్నప్పుడు ఎదుటివారి మీదకే కదా వచ్చేది. అది సీత అనేది రాంగ్, మాట్లాడడం రాంగు. ఆమె ఎక్కువగా ఓవర్ యాక్షన్ చేస్తుంది, అది తెలిసిన విషయమే. బయట అంతే, బిగ్ బాస్ హౌస్లో కూడా అంతే. అభయ్ నామినేషన్ వచ్చి ఓం ఆదిత్యను అండ్ శేఖర్ను చిల్లి నామినేషన్. ఏదో నువ్వు స్ట్రాంగ్ అని వీళ్ళన్నీ ఓకే కామన్. ఈ వారం అంతా మొత్తం అందరి చిల్లీగా ఉంది. ఒక విష్ణుప్రియ, సోనియా అండ్ సీత వీళ్ళ తప్ప నుంచి మిగతా వాళ్ళ నామినేషన్ స్ట్రాంగ్ రీజన్ లేదు. మీరు ఎంతమంది ఇది కరెక్ట్ అంటారు ఫ్రెండ్స్? మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి.